హైదరాబాద్ పట్నంలో హైడ్రా పనితనం ఎట్లున్నదంటే ఏడ చూసినా గాముచ్చిటే మాట్లాడుకుంటుర్రు పబ్లిక్. ఊళ్ళ పొండి ఏడ నలుగురు కూసున్నా పట్నంలా గా చెరువుల బంగ్లాలు కడితే కూలగొట్టిర్రట, ఈ చెరువుల బంగ్లాలు కడితే కూలగొట్టిర్రట. పాపం మా చుట్టాలోళ్ళు కొనుక్కున్న బంగ్లాను కూలగొట్టిర్రు ఆ హైడ్రా వాళ్ళు. వాళ్ళకి తెలియక కొన్నారు అని అనుకుంటా ఊళ్ళ పొంటి ఏ ముచ్చట్లు. ఒక్క ముచ్చట్లే కాదు, హైడ్రా కూడా జిల్లాలకు ఊళ్ళకు చేరింది. హైడ్రాతోని హైదరాబాద్ నంతా సాగు చేస్తుంటే హైడ్రా లేకున్నా ఏం కాదు, మేము కూడా సాగు చేస్తాం అంటున్నారు జిల్లాల పొంటి నౌకర్లు చేసేటి అధికారులు. పట్నంలో ఉన్న చెరువులలో కట్టుకున్న బంగ్లాలు కూలగొట్టాలంటే హైడ్రా కావాలేమో. మా జిల్లాల పొంటి చెరువులు కబ్జా చేస్తే మాకే హైడ్రాతోని పని లేదు, బుల్డోజర్లుంటే చాలు అని అంటున్నారు. ఆగో అయితేనే పెద్దపల్లి జిల్లాల చెరువు శిఖం భూములను కబ్జా పెట్టి చుట్టూ గోడ కడితే చూస్తుండగానే కూలగొట్టిర్రు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బందంపల్లి చెరువు మరియు రంగంపల్లి చెరువుల యొక్క FTL బఫర్ జోన్లను నిర్ణయించి ఆ నివేదికను మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ఆ మేరకు మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే రీతి లోపల పెద్దపల్లి మున్సిపాలిటీలో కానీ అలాగే మిగతా గ్రామాల్లో ఉండే చెరువులలో కానీ చేయడం జరుగుతుంది. రాబోయే కాలం లోపల జిల్లా కలెక్టర్ గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ అన్ని మన మండలాల్లో ఉన్నటువంటి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో ఈ విధంగా చేయడం జరుగుతుంది. పెద్దపల్లి మున్సిపాలిటీ కింద ఉన్న బందంపల్లి లంగంపల్లి చెరువుల్ని కబ్జా పెట్టిరాట, చుట్టూ పారి కూడా తిప్పి గిట్లా పాటలు చేసుకున్నారట. సర్కారు శిఖం భూముల్ని మింగాలని చూస్తే ఊకుంటామా? హైదరాబాద్ లో హైడ్రా కావాలనేమో, మాకేం అవసరం లేదన్నట్టే బుల్డోజర్లు అందుకొని పోయి అధికారులు. ఇగో ఇట్ట మొత్తం పొత్తం పెట్టిర్రు. ఉత్తగానే పోయి కూలగొట్టిరేమో అనుకునేరు. కాదు, ఇంతకు మునుపుగా చెరువులు ఎన్ని ఎకరాలు ఉండే, ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నది, దాని చుట్టుకొలతలు ఎంత అనేదంతా లెక్కలు వేసుకున్నాకనే అంత పొత్తం పెట్టిరాట. ఏమో అనుకున్నాం గానీ హైడ్రా పనితనం ఆడబడి ఈడబడి ఊర్లకు వాకిందుళ్ళు. ఇక ఇదే ఊర్లటి మీద పల్లెలకు వాకినా అంటే సగం బడ ఊర్లు ఖాళీ అయ్యేటట్టే ఉన్నాయి.